హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నరసింహస్వామి శ్లోకం అలాగే శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగ్రం అంటే నరసింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హూంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యకారణ స్వరూపుడు నరసింహస్వామి. మహావిష్ణు అంటే అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహతత్వానికి ఈ నామం ప్రతీకం. సకల జీవరాశులన్నింటిలోనూ తానే వ్యక్తిగతంగాను అవ్యక్తంగాను పరమాత్మగా భావిస్తారు. జ్వలంతం అంటే సకల లోకాల్లో సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలంతం అనే శబ్దానికి అర్థం. సర్వతోముఖం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖం. నరసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు. భీషణం అంటే నరసింహుని శాసన శక్తి ప్రతీక, అత్యంత భయంకరమైన రూపం కూడా. భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం. మృత్యుర్మృత్యుం స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేది మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే. నమామ్యహం స్వామికి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ మంత్రం జపించడం కుదరని వారు ఓం నమో భగవతే నరసింహాయ అనే మంత్రాన్ని జపించవచ్చు. నరసింహస్వామికి ఇష్టమైన నైవేద్యం ఖర్జూరంగా పెట్టుకోవచ్చు. అలాగే ఈ మంత్రం జపించడం వల్ల భయాలు ఆందోళనలు తొలగిపోతాయి. శత్రుబాధలు కష్టాల నుండి రక్షణ లభిస్తుంది. ధైర్యం స్థిరమైన వికాసం పెరుగుతుంది. పౌర్ణమి అలాగే ఏకాదశి శనివారం గురువారం రోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అర్చన చేయిస్తే సొంత ఇంటి కళ కొంతవరకు నెరవేరుతుందని పురాణాల్లో ఉంది. అలాగే శక్తివంతమైన నరసింహస్వామి దేవాలయాల్లో అహోబిలం, సింహాచలం, పెంచలకోన, వేదాద్రి, అంతర్వేది, మంగళగిరి,